అసలు ఎట్టుందో నెక్స్ట్ లెవెల్. అయితే ఇక్కడ ఈ షాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఒకవైపు చెరుకు పిండుతున్న గానుగది ఆ టైంలో 2000 టైంలో ఉన్న అది ఉంటే, ఇక్కడ వాటర్ బయటికి తీయడానికి ఈ దీన్ని లాగుతున్నాడు. అందరు ఇది చెరుకు రసం అంటారు. చెరుకు రసం కాదు, చెరుకు రసం ఇంత తేటగా ఉండదు ఫ్రాంక్లీ. సో ఇది వేరనమాట, ఇది వాటరే. అయితే ఈయన అంత ఫోర్స్ఫుల్గా నెడుతున్నాడు అంటే అది వాటరే. ఎందుకంటే చెరుకుని ఎప్పుడు కూడా ఆ గానుగని నెట్టేటప్పుడు స్లోగా నెడుతూ ఉంటారు. అంత ఫాస్ట్గా నెడితే చెరుకు పెట్టేవాడు చేతులు పోతాయి. ఓకే, సో దట్స్ ద లాజిక్ చెప్పాలనుకున్నా అంతే. సో ఇదంతా ఇందాక ఫస్ట్లో ఒకటేలా బతికే నాకి అని చెప్పి ఒక ఎంట్రీ ఇస్తున్నాడే, ఆ ఎంట్రీ దీని తర్వాతే. అది చెప్తా చూడండి. ఇక్కడ ఇది నెట్టిన తర్వాత వాటర్ ఇలా నెడితేనే బావిలోంచి బయటకు వస్తాయి. ఇలా చేసిన తర్వాత వావ్, ఇక్కడ చేతికి చెమ్మాయి ఉంటుంది కాబట్టి గ్రిప్ తీసుకున్నాడు. ఇక్కడ బా మాస్ లుక్స్ అయ్యా. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెషన్ అది. వావ్, గ్రిప్ తీసుకున్నాడు. ఈ ట్రాక్టర్ 1980s అయితే ఈ ట్రాక్టర్ లేదంట నేను. మాసీ ఫర్గూసన్ 1035, ఇది 2000 మోడల్. సో దట్స్ వై ఐఎమ్ జడ్జింగ్ ఇది టైం పీరియడ్ ఎగ్జాక్ట్గా 2000 అని. సో ఇంకా మీరు కన్విన్స్ అవ్వకపోతే నేనేం చేయలేను, నాకున్న నాలెడ్జ్లో చెప్పాను. మీకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటే అదేంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, గ్రిప్ తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? మనం అనుకున్నాం ఎందాక క్రికెట్ మైదానంలోకి. అక్కడికే వెళ్ళాడు, దూకాడు. రైట్, బుచ్చుబాబు సనా. ఇది వేరేదిలే షాట్. బా, ఇది వేరే షాట్. ఐ థింక్ అదే అంటున్నాను నేను. ఈ బ్యాట్ చూస్తే మీరు ఎప్పటిదో ఇది ఈ మోడల్. వై దీని ఎందుకు ఇంత లైక్ అమరేంద్ర బాహుబలికి ఆ కత్తి ఎలా అయితే ఒక ప్రిషియస్గా ఉంటుందో, అలాగే ఇక్కడ చరణ్కి ఇది సెంటిమెంట్ విత్ కీచైన్ ఆర్ లాకెట్, వాట్ ఎవర్ సంథింగ్. బా, ఇదయా ఎక్స్ట్రాడినరీ షాట్ అంటే బుచ్చుబాబు. ఇలాంటి షాట్ అంటే మొన్న మైత్రి మూవీ మేకర్స్ రవి గారు చెప్పారు, ఒక లెందీ షాట్ ఉంటుంది 1000 times చూస్తారండి. నిజంగా వర్త్ షాటే. రైట్, చూసారా, సేమ్ డ్రెస్ అనమాట. ఇంకొకసారి ప్లే చేస్తా షాట్, ఎందుకో నాకు బాగా నచ్చింది ఆ షాట్. రైట్, రైట్.